ఫస్ట్ టైం నాకు ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ అంటే ఒక హీరోయిన్ బ్రదర్ రోల్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ రామ్ ప్రసాద్ గారు అండ్ కృష్ణారెడ్డి గారు. అండ్ ఆల్రెడీ అన్వేష్ గురించి అందరికి తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడే తన నటన ఏంటో అందరి దగ్గర ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో ఆల్రెడీ నేను చాలా సీన్స్, విజువల్స్, సాంగ్స్ అన్నీ చేశాను. మొన్న సాంగ్ షూట్లో కూడా తన చెయ్యి కట్ అయితే కూడా అదే పెయిన్తో సాంగ్ మొత్తం షూట్ చేశాడు, ప్యాకప్ చెప్పకుండా. లైక్ హీఈస్ వెరీ డెడికేటెడ్ యాక్టర్. ఆల్ ది బెస్ట్ నాగన్వేష్, అండ్ థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఎవ్రీవన్. ఈ వినయ రామయ్య మూవీ ఎక్స్పీరియన్స్లో నేను మెయిన్గా థ్యాంక్ చేయాల్సింది డెఫినెట్గా డాడీకే. చిన్నప్పటి నుంచి నాకు 4th క్లాస్ నుంచి ఇంట్లో వెళ్ళాలి ఒంటింట్లో ప్రియాలు మూవీ ఎప్పుడైతే చేశానో అప్పటి నుంచే నాకు హీరో అవ్వాలని అదొక పిచ్చి. చిన్నప్పటి నుంచి స్కూల్లో ఎస్ఏల్లో వాటిలో రాసేటప్పుడు కూడా పెద్దనకి ఏమవుతావు అని ఒక ఎస్ఏ రాయమంటే నేను పెద్దనక హీరో అవుతాను అని రాసేవాడిని. మమ్మీని కూడా చాలాసార్లు స్కూల్కి పిలిచి హీరో అవుతా అని రాశాడు మీ వాడు అని చెప్పారు. అండ్ నన్ను ఎప్పుడూ డిస్కరేజ్ చేయడం కానీ, అది ఒక కష్టమైన ఫీల్డ్ అట్లా కానీ ఎప్పుడు డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తూ నాకు కావాల్సినంత ఇస్తూ, మాకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నేను అవ్వలేనేమో అన్న థాట్ కూడా రాలేదండి నాకు ఇప్పటి వరకు. దానికి మెయిన్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు మై డాడ్ అండ్ డెఫినెట్లీ మై మామ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దే షోడ్. ఇంకా ఈ కొత్త హీరోకి యాక్టింగ్ చేయడం అనేది ఎంత కష్టమో నాకు ఈ మూవీ చేసే వరకు తెలియదండి. ప్రతి ఒక్కరూ డైరెక్టర్ నుంచి, ప్రొడ్యూసర్ నుంచి, మా మమ్మీ నుంచి, మా రిలేటివ్స్ అందరూ ఒక సీన్ చేసేటప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది, ఆఖరికి పక్కన ఏడీస్ లైట్ పైన అందరూ. అండ్ ఇట్స్ గుడ్ అలా ఏం తప్పుగా అనట్లేదు, మంచిదే. కానీ ఇన్ని సజెషన్స్ ఒక్కసారి ఒక కొత్త బ్రెయిన్లోకి వచ్చేటప్పటికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు ఒక ఆర్టిస్ట్. అండ్ అలాంటి నాకు కన్ఫ్యూజన్ ఏం క్రియేట్ అవ్వకుండా నన్ను ఆయనకి ఏం కావాలో చెప్పి నాతో బాగా యాక్టింగ్ చేయించి, అండ్ ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు, రషెస్ చూసిన ప్రతి ఒక్కరు ఒక కొత్త ఆర్టిస్ట్ చేసినట్లేదు అని చెప్పడానికి మెయిన్ క్రెడిట్ గోస్ టు రామ్ ప్రసాద్ అంకుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ assets for this movie are DOP Rasool Ellore garu. And Rasool Ellore garu has this, ఆయన చాలా మంది కొత్త హీరోస్ని లాంచ్ చేశారు. సో హీ నోస్ హౌ టు డీల్ విత్ న్యూ గైస్. వాళ్ళతో ఎలా చేయించాలి, వాళ్ళని ఎలా చూపించాలి. అండ్ దట్ యాక్చువల్లీ హెల్ప్ మీ అ లాట్. ప్రతి సీన్ మధ్యలో రసూల్ అంకుల్ కెమెరాను వదిలేసి నా దగ్గరకు వచ్చి, ఇది చాలా చెత్తగా చేసావు నువ్వు, ఆయన ఒక్కరే సెట్ పైన, ఇది చాలా చెత్తగా చేసావు, ఇంకోసారి ఇట్లా యాక్టింగ్ చేయకు, వెళ్ళి అక్కడ కూర్చొని సీన్ ఆలోచించిరా అని చెప్పి నాకు ఫేస్ టు ఫేస్ చెప్పిన ఒక్క ఆయన రసూల్ ఎల్లోర్ గారు. అండ్ ఆయన వల్ల ద అవుట్పుట్ హ్యాస్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ నన్ను కూడా స్క్రీన్ పైన బాగా చూపించారంటే ఆయన నిజంగా చాలా మంచి డిఓపి అయి ఉండాలి. దట్స్ ఆల్. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద క్రూ మెంబర్స్. అను ఇచ్చిన ఫస్ట్ సాంగ్ గోలగోల, ఆ సాంగ్ తర్వాత షూట్స్ డిలే అయినా కానీ, మ్యూజిక్ డిలే అయినా కానీ, ఆ ఒక్క సాంగ్ చాలు డాడీ మూవీకి, ఈ ఒక్క సాంగ్ మూవీని ఎక్కడికో తీసుకెళ్తుంది అని చెప్పేసి. అండ్ అనూప్ ఈజ్ వెరీ వెరీ డెడికేటెడ్ టువర్డ్స్ హిస్ మూవీస్. నేను ఎన్నిసార్లు ఆడియో స్టూడియోకి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు మూవీ పైన కూర్చొని దాన్ని ఆలోచిస్తూ, ఏదైనా కొత్త ఐడియా వస్తే కానీ వాట్సాప్ పెట్టి మా దగ్గర ఐడియాస్ ఏమో కనుక్కొని చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు ఈ మూవీకి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కొత్త హీరోకి చేస్తున్నా అనుకోకుండా పర్సనల్గా తీసుకొని బెనిఫిట్ కోసం ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు అనూప్ రూపెన్స్ గారికి చాలా థ్యాంక్ యూ. సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించి మొదట్లో సింధూర్ పో సినిమాని తెలుగులోకి డబ్ చేసి దానికి తెలుగు అనుగుణంగా మార్పులు చేసుకొని పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత ఈ సరస్వతి ఫిలిమ్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళాను ఇక్కడికి. ఘటన ఆ ఒక్క పరిచయమే, ఆ పరిచయమే నన్ను తన కొడుకు లాంచ్కి దర్శకుడు ఎన్నుకోవడం జరిగింది. వారి మంచితనం అది. నిజంగా అంత బాధ్యతను నా చేతిలో పెట్టినందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, డెడికేషన్ రెడ్డి గారి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక సినిమాని అనుకొని ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ అయిన తర్వాత సరదాగా కూడా
హీరో ఉన్నాడు ఈ సీన్లో ఏమైనా చేద్దామంటే ఆ వర్డే వాడిని ఇచ్చేవాళ్ళు, వాడిని ఇవ్వకుండా మమ్మల్ని. మన కథే మన హీరో. ఇవాళ హీరో నా కొడుకు అయి ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళు అయి ఉండొచ్చు. కథని హీరోగా భావించి సినిమా చేయండి అని ప్రతిసారి గుర్తు చేస్తూ సెట్లో మాతో ఉండి మేము చేసే ప్రతి పని వెనక తను ఉండి తన స్క్రిప్ట్ని తనకు అనుగుణంగా తీస్తున్నామా లేదా అన్నీ చూస్తూ తన కొడుకుని ఒక హీరోలాగా కాకుండా ఒక ఆర్టిస్ట్ లాగా తను పెంచిన విధానం కూడా అదే. బట్ ఆన్ సెట్స్లో కూడా ఎప్పుడు ఆ తలంపు లేకుండా ఒక ఆర్టిస్ట్ని చూసినట్టుగానే ఆర్టిస్ట్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉండాలి అవన్నీ చేసాం. అందుకే నేను కూడా ఇంతకుముందు సినిమాలు చేసిన వేణుతో కానీ బాలయ్యతో కానీ మోహన్ బాబు రాజశేఖర్ అందరితో చేసిన ఎప్పుడు మేము షై ఫీల్ అవ్వలేదు. ఒక కథను నమ్ముకొని సినిమా తీస్తూ వెళ్ళాం. అలాగే కొత్త హీరో అయినా కూడా నేను హీరో మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా కథను బేస్ చేసుకొని మేము తీసే విధానంలోనే వెళ్ళాం. దానికి నేను ఎంత గొప్పగా చెప్పాల్సి వస్తుందంటే హీరో గురించి దానికి అనుగుణంగా తను నటిస్తూ మాకు సహకరించాడే తప్పితే ఎక్కడా కొత్తదనం ఫస్ట్ సినిమా చేస్తున్నట్టుగా ఎక్కడ మాకు అనిపించకుండా ఎక్కడికక్కడ బెటర్మెంట్స్ చేసుకుంటూ చాలా గొప్పగా నటించాడు. తనకి మంచి భవిష్యత్తు ఉంది. ఐ విష్ హిమ్ ఏ గుడ్ లక్, గాడ్ బ్లెస్ హిమ్. అలాగే ఈ సినిమాకి మా రెడ్డి గారు అందించిన టెక్నీషియన్స్, ముందు మ్యూజిక్ అనూప్, సినిమాకి సగం సక్సెస్ సంగీతం ద్వారా వస్తుంది, ఆ సక్సెస్ అనూప్ ద్వారా వస్తుంది. చాలా బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చాడు. తను చెప్పినట్టనే గోల గోల దగ్గర నుంచి కానీ పోపో కానీ మాకు చాలా మంచి సాంగ్స్, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. సెట్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు వింటున్నప్పుడే చాలా గొప్పగా ఫీల్ అయ్యి అందరూ ఎంతో ప్రశంసించి మాకు దీవెనలు అందించారు. అలాగే రసూల్, మేము ఎంత కష్టపడ్డా సంగీతం ఎంత గొప్పగా ఇచ్చినా దాన్ని తెర మీద చూపించాల్సింది కెమెరామెన్. ఆ బాధ్యతని ఎంతో గొప్పగా మేము ఊహించిన దానికంటే ఇప్పుడు రషెస్ చూస్తుంటే ఒక హాలీవుడ్ ఫిలిం చూసినంత ఇదిగా బ్రైట్గా చాలా గొప్పగా అందించాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మా హీరో హీరోయిన్లకి ఇద్దరికి పేరు వచ్చిన తర్వాత రసూల్కే ఫస్ట్ పేరు వస్తుందని చెప్పేవాడిని. అంత గొప్పగా దాన్ని మాకు సహాయపడాడు షూటింగ్లో. అలాగే కృతిక ఇంతకుముందు దృశ్యంలో వెంకటేష్ కూతురుగా చేసి ఉంది, బట్ హీరోయిన్గా మా దాంట్లోని ఫస్ట్ ఫిలిం చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేసింది. అందుకే ఈ పేరుకి విపరీతమైన పేరు వస్తుందని మాకు నమ్మకం. ఈ సినిమా సక్సెస్కి వాళ్లే కారణం. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మా నిర్మాత గారు మా అందరి మీద పెట్టుకున్న నమ్మకం విజయం సాధిస్తుందని మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు మా నిర్మాతకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాం. ఈ పిక్చర్ గురించి ఒకే ఒక మాట, ఈ ఇయర్లో బెస్ట్ హిట్స్లో ఇది ఒకటి అనడంలో ఎటువంటి డౌట్ లేదు, నిర్మాతగా చెప్పట్లేదు. దిస్ ఇస్ ది రెస్పాన్స్ ఐ గాట్ ఫ్రమ్ ది ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ యునానిమస్లీ. క్లైమాక్స్ అన్నది గత 20 సంవత్సరాలుగా ఇటువంటి అద్భుతమైన క్లైమాక్స్ మేము చూడలేదని, ఇంక్లూడింగ్ బ్రహ్మానందం గారు కూడా. ఆయన 2 సార్లు థియేటర్కి వచ్చి కన్నీళ్లు పెట్టుకొని మై గాడ్ మైండ్ బ్లోయింగ్ అండి, మేము ఇంతవరకు చూడలేదు, 20 సంవత్సరాలు అయిందండి, బొమ్మరిల్లో చూసాం, మళ్ళీ ఈ టైంలో చూసామని. సప్తగిరి లాంటి ఆర్టిస్టు డబ్బింగ్ ఫినిష్ చేసి కొంపల్లిలో మేము షూట్ చేస్తామంటే నేరుగా అంత దూరం వచ్చి ఆర్టిస్టులకు పాదాభివందనలు చేసి 20 ఏళ్ళు అయింది సార్ నేను సినిమా చూసి ఆడియన్గా ఏడ్చాను, ఇప్పుడు ఇంత ప్రొఫెషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టుగా ఆ రష్ చూసి నేను ఏడవకుండా ఉండలేను. అదేవిధంగా శంకరు అందరూ కలిసి వచ్చి యంగ్స్టర్స్ అయినా సరే మీకు పాదాభివందనం చేయాలని అంత అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఈవెన్ హీరోయిన్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ చేసింది, ఆమె సౌందర్య లేని లోటు తీరుస్తుందని కూడా అన్నారు. మా అబ్బాయి గురించి పెద్దగా చెప్పదలుచుకోలేదు. విల్ వెయిట్ అండ్ సీ ఇన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కొత్త కళలో చివాలే కన్ను